ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి రూరల్ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతూ వస్తోంది. అధికార పార్టీ నుంచి ముఖ్య నేతలంతా తెలుగుదేశం పార్టీ వైపు వలస వస్తున్నారు. శుక్రవారం తిరుపతి రూరల్ మండలం రఘునాథ్ రిసార్ట్స్లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో అవిలాల పంచాయతీకి చెందిన ఎక్స్ జెడ్పీటీసీ సుభాషిణి, మాజీ ఎంపీటీసీ కె సుధాకర్, శంకరయ్య, మరికొంతమంది ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ చెవిరెడ్డి కుటుంబ పాలన, స్థానిక నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకుండా అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. 25 ఏళ్ల అనంతరం చంద్రగిరిలో టీడీపీ విజయ బావుట ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు, ఇతర పార్టీ నుంచి నాయకులు ప్రభంజనం సృష్టించి టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కోరారు. చంద్రగిరిలో చెవిరెడ్డి, రాష్ట్రంలో జగన్ నియంత పాలన చూసి ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు. నేను 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి చంద్రగిరి ప్రజలకు ఇచ్చిన భరోసాతో టీడీపీ వైపే వన్ సైడ్ ఓటింగ్ జరుగుతోందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన జెడ్పీటీసీ సుభాషిణి గారు, జెడ్పీటీసీ సుభాషిణి గారు, అదేవిధంగా సుధాకర్ గారు, ఎక్స్ ఎంపీటీసీ శంకరయ్య గారు మరియు వారి యొక్క మిత్రమండలి అందరూ కూడా పార్టీ చేరిన దానికి కూడా వారికి మరొకసారి హృదయపూర్వక కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి విజన్లో 150 నుంచి 150 సీట్లు కైవసం చేసుకుంటుంది. దానిలో భాగంగా కూడా మన చంద్రగిరి నియోజకవర్గం కూడా 25 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోట పైన జెండా వస్తూ ఉంది. ఎందుకంటే ఒక ప్రపంచం లాగుంది. ఈరోజు నమ్మి మా పార్టీలో చేరిన, తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్క సోదరుడు సోదరుమణులకు కూడా మేము వారికి వెన్నంటుంటాం. కొత్త వారిని పాత వారిని కలుపుకుంటూ వారి యొక్క అన్నింటిలో కూడా చేదోడు వాదాడుగా మేము కూడా తీసుకొని పోతామని కూడా మీ ద్వారా కూడా మీడియాని తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే 13 ఎలక్షన్కి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, చంద్ర నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసే అరాచకాన్ని చెప్తూ ఆ రోజు ఓటింగ్ తీసుకొని వచ్చి పర్సంటేజ్ ఎక్కువ చేయాలని కూడా మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం. అంటే కారణాలు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క నియంత్రణ పోకరణ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం, ఇవన్నీ కలిపి